పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది, ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పనిల పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 CS14 ల్యాండ్లు, ఇంకా కొన్ని విలువైన భూములను కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నామనే పేరు మీద వీళ్ళు కబ్జాలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములను కూడా తీసేసే పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు. నేను అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పెట్టండి, తొలగించిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ప్రజలందరూ చూసే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీరు పెట్టిన ఏంది, తీసిన ఏంది, ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు తీసేసిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు, ఎప్పుడు తీసేసిండ్రో ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లయితే పారదర్శకత ఉంటుంది. ఇలా ఈ 22A తొలగింపులో కూడా పారదర్శకత ఉండాలి. న్యాయబద్ధంగా పట్టా భూములు, పేద మధ్యతరగతి ప్రజల భూములు ఎవరి అయితే దుర్మార్గంగా అన్యాయంగా పెట్టినరో అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వ తీరేందో మీకు అర్థమైంది. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, మీ మీద నెడుతున్నారు. ఇప్పుడు మంత్రిని కాదని, ప్రభుత్వాన్ని కాదని ఇన్ని లక్షల మంది అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఇండ్లు గవర్నమెంట్ భూములుగా నిషేధిత భూముల జాబితాలో పెట్టే ధైర్యం ఒక అధికారికి ఉంటుందా? ఒక్క MROనా, ఒక్క కలెక్టరా ఇది చేసింది? రాష్ట్రమంతా జరిగింది కదా. అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు MROలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొనైతే చేయరు కదా. ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్, ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్, ఇట్ ఈస్ నాట్ వన్ RDO, హోల్ స్టేట్, రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది. ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో, ఒక జిల్లానో, ఒక MROనో, ఒక RDO జరగాలి. రాష్ట్రమంతా జరిగిందంటే ఇది ప్రభుత్వ నిర్ణయం గనుక, ఇది మంత్రి గారి నిర్ణయం గనుక రేవంత్ రెడ్డి తక్షణమే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలి, ఆ మంత్రి మీద రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే నువ్వు కూడా ఇలా భాగమే రేవంత్ రెడ్డి, లేదా మంత్రి మీద నువ్వు చర్య తీసుకోలేదంటే మీరు ఇద్దరు కలిసి చేసినట్టే లెక్క. మీరిద్దరు కలిసే పేద ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి చేసిన కుట్రగా మీ ప్రజలు భావించాల్సి ఉంటుంది. 100% ఇది అదే పద్ధతిగా జరుగుతూ ఉంది. ఇలా అందుకే నేను అధికారులను కూడా చెప్పదలుచుకున్నా, అధికారులారా, కళ్యాణ లక్ష్మిలో మీరు కౌంటర్ వేయమని గవర్నమెంట్ చెప్తే మీరు 5 నిమిషాల్లో వేస్తారు. వాళ్ళు చెప్పరు, ఇలా మీ మీద బదనాం పెడుతున్నారు. ఇలా భూములు నిషేధిత జాబితాలో పెట్టించింది వాళ్ళు, తప్పు చేసింది అధికారులు అని మీ మీద నెడతా ఉన్నారు. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, అధికారులకు దయచేసి పారదర్శకంగా పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి, న్యాయబద్ధంగా పనిచేయండి, చట్టబద్ధంగా పనిచేయండి. కానీ అడ్డమైన తప్పులు చేయిస్తే మీరు ఇరుక్కుంటారు, జాగ్రత్త అని చెప్పి కూడా ఈరోజు అధికారులకు నేను చెప్పదలుచుకున్నా. రేపు 2 ఏళ్ల తర్వాత గ్యారంటీగా BRS ప్రభుత్వం వస్తుంది. ఈ అక్రమాల మీద, ఈ తప్పిదాల మీద రేపు గ్యారంటీగా విచారణ జరుపుతాం, ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్లను కటకటాల వెనుక పెట్టేది ఖాయం అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. అందుకే అధికారులారా, మీరు ఇరుక్కోకండి అనవసరంగా. మీరు వాళ్ళేంది నోటి మాట చెప్తారు, కాయిదాల మీద మీరు ఇరుకుతారు. చెప్పుడు వాళ్ళదైతుంది, ఇరుకుడు మీ వంత అవుతుంది. అఫ్ కోర్స్ రేపు వాళ్ళని కూడా తెస్తాం, అంతిమంగా వాళ్ళు కూడా వస్తారు. కానీ అనవసరంగా వాళ్ళ తప్పులకు మీరు బలి కావద్దు. వాళ్ళు చేసే తప్పుడు పనులకు, వాళ్ళ అవినీతికి అధికారులారా మీరు బలి కావద్దు. దయచేసి అధికారులు జాగ్రత్తగా ఉండండి అని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు అనవసరంగా నష్టపోవద్దు. చెప్పండి ముక్కుసూటిగా, ఈడ కాకపోతే ఇంకొక ఉద్యోగం చేయొచ్చు, ఇది చట్ట వ్యతిరేకం, ఇది మేము చెయ్యము అని చెప్పండి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టు చేస్తే రేపు శిక్ష మీరు అనుభవించాల్సి వస్తుంది, రేపు మీరు బలైపోతారు. జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు
రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఇదేంటంటే